అద్దంకిలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా కొప్పరం జెడ్పీ హై స్కూల్లో 72 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు పాఠశాలకు డైనింగ్ హాల్ మంజూరు చేసినట్టు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఎన్నికల హామీ ప్రకారం తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని వెల్లడించారు. ప్రతి అర్హ విద్యార్థికి ఈ పథకం చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై విద్యార్థుల అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకుని నాణ్యతలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఎంతమందికి 72 మందికి సైకిల్ ఇస్తున్నాం. అసిస్ట్ వాళ్ళను ఒక బాంబే కంపెనీ వాళ్ళు మనం అడగగానే ఒక 1700 మందికి ఇచ్చారు కదా. బాంబే కంపెనీ వాళ్ళు మనం అడిగాము. ఒక 1500 నుంచి 2000 మందికి చేయమంటే వాళ్ళు 1700 మందికి వాళ్ళు సైకిల్ ఇచ్చారు. దాదాపు వాళ్ళు మీ ఊర్లో ఇచ్చిన 70 సైకిల్తో కలిపితే దాదాపు 11,040 సైకిల్ ఇచ్చాం మనం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు. ఇంకొక 400 మందికి ఇస్తే దాదాపు 11,500 మందికి ఇచ్చినట్టే. మొదట 8-9 తరగతి చదువుకునే వాళ్ళకి ఇద్దాం ఉన్నాం. తర్వాత పిల్లలందరూ కూడా అడగటం వల్ల ఇవ్వటం జరిగింది అన్నమాట. పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా చాలా మంది దాతలు సహాయ సహకారాలు అందించారు. ఇవన్నీ కూడా నేను ఇచ్చింది కాదు. నేను అడగడంలో వాళ్ళు ముందుకు వచ్చి ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే వాళ్ళు కూడా తోడ్పాటుతో ముందుకు వచ్చి ఇంతమంది సహాయం చేశారు. వాళ్ళందరూ కూడా మన కాన్స్టిట్యూన్సీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇవాళ యూనిఫామ్ ఇచ్చారు. మన గవర్నమెంట్ వచ్చింది కాంపౌండ్ వాళ్ళకి వచ్చింది 20 లక్షలు కాంపౌండ్ వాళ్ళు అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఎప్పుడు బిగిన్ చేస్తాం. కాంపౌండ్ వాళ్ళకి కూడా 20 లక్షల రూపాయలు వచ్చింది. అది కూడా కడతాము. మీ డైనింగ్ హాల్ ఆడపిల్లలు కూర్చొని భోజనం చేయడానికి ఇబ్బంది అన్నారు. ఆ డైనింగ్ హాల్ కూడా కడతాము. మీరు బాగా పెంచండి, స్ట్రెంత్ పెంచండి. స్కూల్ స్ట్రెంత్ పెంచండి. టీచర్లు ఉన్నారు. స్కూల్ రూమ్స్ కడుతున్నాము. డైనింగ్ హాల్ ఇస్తామని చెప్తున్నాను. కాంపౌండ్ వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు వచ్చినాయి. మళ్ళీ మీకు బుక్స్ ఇస్తున్నాం సరైన టైంలో. ఇప్పుడు ఎవరో దాతల సహకారంతో 70 మంది సైకిల్ ఇచ్చాం. ఇవన్నీ పిల్లలు చదువుకోవడానికి సమకూరుతున్నాం. తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే మీకు తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కరికి డబ్బులు ఇస్తా ఉన్నారు పిల్లలు చదువుకోవడానికి. తల్లి రుణం ద్వారా 15,000 రూపాయలు ఇస్తున్నారు. పోయిన గవర్నమెంట్ ఒకరికి ఇచ్చేవాళ్ళు. ముఖ్యమంత్రి గారు ఒకరికి ఇస్తే ఒకరు ఇంట్లో చదువుకుంటారు, మిగతా వాళ్ళు వదిలేస్తారు. చదువుకుంటున్న 2 ముగ్గురున్న పిల్లలకి ముగ్గురున్న పిల్లలకు కూడా ఇవ్వడం జరిగింది. అంతకుముందు 4 ఉన్న పిల్లలకు కూడా ఇవ్వడం జరిగింది. అందుకని అందరికి డబ్బులు వచ్చినా లేదంటే చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎంపీఓ గారికి. స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ కూడా తల్లిదండ్రులకి డబ్బులు పడుతున్నాయా పట్టలేదా అనేది చెక్ చేయాలి. అర్థమైందా? మీరు 5 వేసి వేరే పనులు చేస్తున్నారు. అలా కలిసి మీరు కొట్టుకొని రోజు రాజుల కోసం తిరుగుతున్నారు. అర్థమైందా? మీరు పెద్ద మనుషులాగా ఉండాలి. వీళ్ళు తప్పు చేస్తే కానీ బయట కానీ మనం చాలా పెద్ద ఎత్తున 10,000 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టి ఎక్కడ కూడా తల్లిదండ్రులకి డబ్బులు లేక పిల్లల్ని చదువు మానిపీయకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనంత పని మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మీరు చూసారు, పోయిన గవర్నమెంట్ ఒకరికి ఇచ్చింది. మన గవర్నమెంట్ అట్లా కాదు, ముగ్గురికి ఇవ్వాలి, ఇద్దరుంటే ఇద్దరికి ఇవ్వాలనేది ఉంది. కానీ మీరు స్కూల్స్ లో కానీ ఎక్కడైనా సరే మీరు కానీ ఎండీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మీరు అధికారులు మండల స్థాయి అధికారులు కింద నుంచి దృష్టి తెచ్చుకొని గ్రామాల్లో అందరికీ డబ్బులు పడుతున్నాయా లేదా, అందరికీ స్కూల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా, మధ్యాహ్నం భోజనం ప్రతి రోజు కూడా మీరు ఒక స్కూల్లో భోజనం చేయాలి. అర్థమైందా? కంపల్సరీ మధ్యాహ్నం భోజనం ఎవరమ్మా వండేది? బాగా వండుతున్నాం, ఎంతమంది వండుతున్నావు? బెల్ట్ బుక్స్ అన్ని టైంకి వచ్చినాయా? స్కూల్ స్టార్ట్ అవ్వాలి వచ్చినాయి కదా. బుక్స్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇప్పుడు మీకు గతంలో కంటే ఇప్పుడు ఉపాధ్యాయులు 11 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అంటే అంతకుముందు ఏంటంటే ఒకే ఉపాధ్యాయుడు 5-6 క్లాసులు చెప్పేవాళ్ళు.
గవర్నమెంట్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా అందరూ ఉన్నారు కదా ఇక్కడ, పిల్లల తల్లిదండ్రులు ఉన్నారా అందరూ? మీరు గమనించండి, గతంలో ఒక టీచర్ ఉంది 5 తరగతులకు అన్ని సబ్జెక్టులు ఆయనే చెప్పేవాడు. ఇప్పుడు అట్లా కాకూడదు. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో ఏ విధంగా విద్య ఉందో దానికంటే మంచి విద్య మన ప్రభుత్వ పాఠశాలలో ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కానీ కంపల్సరీగా టీచర్, ప్రతి క్లాస్ కో టీచర్, ప్రతి సబ్జెక్ట్ కో టీచర్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ పాఠశాలలన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మనకి టీచర్లు కొడుతుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులు కూడా నాణ్యమైన చదువుకోవాలనే దానికోసం 16,000 మంది టీచర్లు తీసుకున్నారు. 1-2 కాదు, 16,000 మంది టీచర్లని అపాయింట్ చేశారు ఈ ప్రభుత్వం. ఈ మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. అదేవిధంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మీరు వెళ్ళాలంటే సర్దాపురం వెళ్ళేవాళ్ళు కదా, అంతకుముందు 10th క్లాస్ సర్దాపురం వెళ్ళేవాళ్ళు. ఈ సంవత్సరం 8th క్లాస్ నుంచి 9th క్లాస్ కి 22 మంది అమ్మాయిలు ఉన్నారని చెప్పారు. మీరంతా 9th క్లాసే కదమ్మా, మీరంతా వాళ్ళంతా 9th క్లాసు. రేపటి నుంచి వచ్చే సంవత్సరం మన ఊర్లోనే చదువుకుంటారు, అంతేగా? ఇందాక ఒకటి అడిగారు, మన ఊర్లో 200 బెడ్రూమ్ పక్కనే 2 క్లాస్ రూమ్స్ కడతాం, దాన్ని ప్లాస్టిక్ చేయించి ఏం చేయాలో చూడమన్నారు. మన ఏఈ గారు డిఈ గారు కూడా ఉన్నారు, డి గారు ఏఈ గారు కూడా ఉన్నారు. ఒకసారి చూడు, ఖర్చు సైట్ ఏం చేయాలో చూద్దాం. అదేవిధంగా డైనింగ్ హాల్ కట్టడానికి ఇక్కడ ప్లేస్ ఉందా? అక్కడ కట్టుకోవచ్చు. డైనింగ్ హాల్ కూడా కట్టాలని అడిగారు. నేను జిల్లా పరిషత్ పంపించి అక్కడి నుంచి శాంక్షన్ చేయించి ఒక 20 లక్షల రూపాయలతో డైనింగ్ హాల్ కట్టిస్తా అని చెప్పి కూడా